హలో ఫ్రెండ్స్, గోల్డ్ లో కూడా లైవ్ ట్రేడింగ్ చేయమని చెప్పి మెసేజ్ అయితే చేశారు. సో దానికోసం ఇందులో ఒకటి అర్థం చేసుకోండి. గోల్డ్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగా లైవ్ ట్రేడింగ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టైమింగ్స్ మనకు తెలుసు. మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు ఉంటది కదా. సో ఆ టైం అనేది మేనేజ్ చేయొచ్చు. టైం సిస్టమ్ ముందు ఉండొచ్చు అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. కాకపోతే గోల్డ్ ఏంటంటే ట్రేడింగ్ అవర్స్ కొంచెం ఎక్కువ కదా. ఈ 23 అవర్స్ కూడా సిస్టమ్ మీద ఉండడం అవ్వదు. నేను కూడా సిస్టమ్ ముందు ఏమున్నాను, జస్ట్ నేను స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటాను, ఎంట్రీ తీసుకుంటాను, అండ్ దెన్ ఐ విల్ ప్లేస్ మై టార్గెట్ అండ్ ఐ విల్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఎనీహౌ అనాలిసిస్ చెప్తాను ఈ రోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నానో ఏంటన్నది. సో మనకి లాస్ట్ వీడియోలో చూసుకుంటే గోల్డ్ ట్రేడింగ్ అనేది $100 ప్రాఫిట్ వచ్చింది కదా. సో నిన్న ఏమైందంటే ఇక్కడ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో డబల్ బోటం జరిగింది అండ్ ఎగ్జాక్ట్ గా సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ పివట్ పెట్టుకున్నాను. సో టేక్ ప్రాఫిట్ 2 అవర్ కానీ నేను ఇక్కడ వరకు వెయిట్ చేశాను. నేను ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయిపోద్ది అనుకున్నాను. కాకపోతే ఈ స్వింగ్ దగ్గర నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్ గా రివర్స్ అయిపోయింది. సో నిన్న ఇక్కడ వరకు రాబోతుకి 1:2 అయిపోయింది, కానీ నేనైతే ఎగ్జిట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోలేదు. నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. సో ఇక్కడ టార్గెట్ వరకు ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఆ తర్వాత ఈ రోజు టార్గెట్ అనేది వెళ్ళింది 32-39 అనేది. సో నిన్న $100 అనేది మిస్ అయింది. ఎందుకంటే అక్కడ ఎంట్రీ తీసుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ పొజిషన్స్ ఇక్కడ తీసుకున్నాను, ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాను, అది కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఈ ఒక్క క్యాండిల్ వల్ల స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఈ రోజు ఏంటంటే నిన్న టైట్ రేంజ్ ఫామ్ అయింది. ఓకే, సో నన్ను గోల్డ్ లో చూసుకుంటే ఇదంతా కూడా రేంజ్ కదా. సో ఇదంతా ఒక టైట్ కన్సోలిడేషన్ రేంజ్. ఈ రోజు ఆ టైట్ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, 34.58 అక్కడ తీసుకోవాలి. కాకపోతే నేను 32-35 దగ్గర తీసుకున్నాను. సో కొంచెం డిలే అయింది, బట్ ఎనీహౌ నాట్ ఎన్ ఇష్యూ. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా రిస్క్ $50 పెట్టుకున్నాను. ప్రెసెంట్ $20 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో కెన్ యూ సీ. సో మెటా ట్రేడర్ చార్ట్లో ఏంటంటే కొంచెం యా, సో $21 రన్ అవుతుంది. 3235.75 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వన్స్ ఇది ఆల్మోస్ట్ $30 ప్రాఫిట్ వరకు వెళ్ళింది, $35 వరకు. సో అప్పుడు నేను స్టాప్ లాస్ అనేది కాస్ట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు నాకు రిస్క్ ఏమి లేదు. 3235.75 ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ 3235.85 పెట్టుకున్నాను. సో టార్గెట్ మినిమం ఫస్ట్ అయితే $50 రిస్క్ పెట్టినాను కాబట్టి $100 వరకు వెయిట్ చేస్తాను. అంటే 3255 కానీ 3256 కానీ రీచ్ అవ్వాలి. సో దానికోసం అయితే వెయిట్ చేస్తాను. సో మెటాట్రైడర్ 5 లో మీకు సిస్టమ్ లో కంటే మీ ఫోన్ లో అయితే బాగా ఉంటది, యూజర్ ఫ్రెండ్లీ. సో మొబైల్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే బెస్ట్. నేను కూడా మొబైల్లోనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటాను. సో చూద్దాం, ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా సరే నాకు పోయేదేముండదు. మహా అయితే బ్యాలెన్స్ నాకు 10,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ 10,020 రన్ అవుతుంది కదా. సో $10,002 అనేది ఉంటది. సో చూద్దాం, ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. టార్గెట్ యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ స్టాప్ లాస్ 3225 పెట్టినాను కాబట్టి 1:2 ఎక్కడ వస్తుంది, 3255 దగ్గర వస్తుంది. అంటే R5 కెమెరాల దగ్గర వస్తుంది. సో R5 హిట్ అవుతుందో లేదో చూద్దాము. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, ఈ రేంజ్ టైట్ రేంజ్ దగ్గర ఈ రోజు బ్రేక్అవుట్ అయింది. అండ్ సిపిఆర్ అనేది కూడా కొంచెం యావరేజ్ గా ఉంది. సిపిఆర్ యావరేజ్ గా ఉన్నప్పుడు ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అప్పర్ బార్డర్ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఈ అప్పర్ బౌండరీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. స్టాప్ లాస్ బిలో ఎంట్రీ క్యాండిల్ పెట్టుకోవచ్చు. కాకపోతే నా ప్రిఫరెన్స్ ఏంటంటే గోల్డ్ స్టాప్ లాస్ టైట్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అంటే టైట్ పెట్టుకుంటే స్టాప్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా హిట్ అయ్యి మళ్ళీ సైడ్ వేస్ గా ఉండి మళ్ళీ ట్రేడ్ తీసుకోవడం వేస్ట్ కదా. సో అందుకు నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ 14-15 పాయింట్స్. ఎందుకంటే ఇక్కడ స్వింగ్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 3 times మార్కెట్ ఈ ప్లేస్ దగ్గర ఆగింది. సో స్వింగ్ దగ్గర తీసుకున్నాను, స్వింగ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను. కాకపోతే వన్స్ R4 కెమెరాలో టచ్ అయిన తర్వాత ఇక్కడ R3 కెమెరాలో కూడా ఉంది కదా మనకి. మనకి మొన్న బుక్ రాసాం కదా, అందులో కూడా ఒక స్ట్రాటజీ ఉంది. R4 దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి R3 కెమెరాల దగ్గర రెడ్ బార్ ఫామ్ అయితే మార్కెట్ బేరిష్నెస్ చూపించవచ్చు. సో ఇప్పుడు ఈ లెవెల్ కిందకి వస్తే బేరిష్నెస్ చూపిస్తుంది అని చెప్పి ఇప్పుడు స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను అంతే. బట్ 20 EMA కూడా చూడండి పైకేసి లోప్ అవుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఇస్తే మార్కెట్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ట్రెండింగ్ డే కూడా అవ్వచ్చు. ఈరోజు ఛాన్సెస్ ఉన్నాయి ట్రెండింగ్ డేకి. రాదర్ దెన్ సిస్టమ్ మనకి
మొబైల్లో బాగుంటుంది. సో ఇంటర్ఫేస్ అనేది మొబైల్లో బాగుంటుంది. ఇక్కడ చూడండి $45 అలా రన్ అవుతుంది. సో నేను స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ మోడిఫైలోకి వెళ్తే చూడండి స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాను. టార్గెట్ కూడా కింద ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇంకా టార్గెట్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నేను ఇంకా అప్ సైడ్ మూవ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఈ R4 క్యామ్రీలా బ్రేక్అవుట్ కూడా అయింది కదా. సో ఇన్ కేస్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే పైకి వెళ్తుంది. టైం అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అయింది. ఇండియన్ టైమింగ్స్లో 5:08 అయింది టైము. సో చూద్దాము. $1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. టైమ్ హ్యాస్ కమ్ టు స్క్వేర్ ఆఫ్ ద పొజిషన్. సో $100 దగ్గర క్లోజ్ అయిపోయింది. టార్గెట్ అనేది అయిపోయింది 1:2 అనేది. సో ఎంట్రీ మనం ఎక్కడ ప్లేస్ చేసాము, ఇక్కడ తీసుకున్నాం ఎంట్రీ. టేక్ ప్రాఫిట్ ఏమో ఇక్కడ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 200 పిప్స్ దగ్గర టార్గెట్ అనేది తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ ర్యాలీ అయితే బాగుంది. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, సింపుల్ రీజన్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. వన్స్ ఈ రేంజ్ అనేది టైట్ కన్సల్టేషన్ రేంజ్ ఇది. నిన్న మార్కెట్ ఎటువంటి ఈవెన్ R1 పివోట్ కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు, సిపిఆర్ మధ్యలోనే ట్రేడ్ అయింది. అలాంటప్పుడు బార్డర్స్ చూసుకోవాలి. హై బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లేస్ చేసుకోవాలి. లో లో బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు సిపిఆర్ కూడా యావరేజ్ సిపిఆర్ ఉంది, ట్రెండింగ్ డే అవ్వచ్చు. సో నేనైతే డ్రాడౌన్ తగ్గించుకుందామని చెప్పి ఎగ్జిట్ అయ్యాను. లేదంటే ఆ, ఒకవేళ ఇన్ కేస్ ప్రాఫిట్లో ఉండుంటే నేను ఈ రోజు అనేది వదిలేద్దును మార్కెట్కి. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని ఎంత మూవ్ అవుతుందో వదిలేద్దును. అండ్ అట్ ది సేమ్ టైం అది గ్యాంబ్లింగ్ కూడా అవ్వచ్చు. వన్స్ 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయిన తర్వాత క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేస్తే దట్ విల్ కమ్ అండర్ గ్యాంబ్లింగ్ ఆల్సో. సో యా ప్రెసెంట్ అయితే మనకి $100 ప్రాఫిట్లో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ, అంతే. సో అకౌంట్ 2 డేస్ బ్యాక్ తీసుకున్నాం కదా, మొన్న తీసుకున్నాను. ఈ రోజు అయితే ఓకే. డాష్ బోర్డ్ కూడా ఒకసారి చూద్దాము. సో $10,000 అకౌంట్ ఇంకా 10,103 దగ్గర ఉన్నాం. ఎందుకంటే నిన్న లాస్ చేసుకున్నాను. నిన్న ట్రేడ్ కూడా చెప్పాను కదా. ఈ లెవెల్ యాక్చువల్లీ అనాలిసిస్ కరెక్టే నిన్న. సో ఈ అనాలిసిస్ ఇక్కడి నుంచి ఎంట్రీ సిపిఆర్ దగ్గర తీసుకున్నాము. లెట్ మీ షో యూ వెయిట్ వెల్. సో సిపిఆర్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను కదా, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను, మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో దానివల్ల కొంచెం నాకు డిసడ్వాంటేజ్ జరిగింది. బట్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నా సరే ట్రేడింగ్లో ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ఫర్ సపోజ్ నిన్న చూసుకుంటే నాకు నిన్న వీడియోలో ఆల్రెడీ చూపించాను నేను $117 ప్రాఫిట్ ఎలా వచ్చిందో. నిన్న April 15 6:53 AM ఉంది కదా. సో నిన్న ప్రాఫిట్ ఎలా వచ్చింది, $117 ప్రాఫిట్ అనేది వచ్చింది. దాని తర్వాత చూడండి లూజింగ్ అప్పుడు ఎంత లూజ్ అయ్యాము, ఇక్కడ ఓన్లీ $5, $25, సో $50 లూజ్ అయ్యాను. అండ్ ఆ తర్వాత $45, ఏది కూడా $50 మించి వెళ్ళలేదు. అండ్ ఈ రోజు విన్ అయ్యేటప్పుడు ఎంత విన్ అయ్యాము, ఆల్మోస్ట్ $101.20 అయితే విన్ అయ్యాం. సో విన్నింగ్ రేషియో షుడ్ బి బిగ్గర్ దెన్ యువర్ లూజింగ్ స్ట్రీక్. సో ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ కదా, అస్తమానం అన్ని ట్రేడ్స్ విన్ అయిపోవాలని రూల్ ఏం లేదు. సో ఫెయిల్ కూడా అవ్వచ్చు, కానీ విన్ అయ్యేటప్పుడు మాత్రం అట్లీస్ట్ మీ రిస్క్ రివార్డ్ ఎంత ఉందో దానికి డబుల్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. నా సజెషన్ ఏంటంటే అకౌంట్ బేగా మీరు స్టూడెంట్ ఫేజ్ అండ్ ఫస్ట్ 2 స్టేజెస్ పాస్ అవ్వాలంటే ఒక సజెషన్ చెప్తున్నాను చూడండి. నిన్న కూడా ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, బట్ నిన్న మిస్ అయిన వాళ్ళు మళ్ళీ చూడండి. ఫస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ అకౌంట్ తీసుకున్నప్పుడు అకౌంట్ తీసుకున్న కొత్తలో మీరు కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తుంటారు, ర్యాండమ్ ట్రేడ్స్ కట్ అని. సో ఫస్ట్ 5K అకౌంట్ తీసుకున్నా 10K అకౌంట్ తీసుకున్నా మీరు రిస్క్ అనేది తక్కువ పెట్టుకోండి. 0.5% పెట్టుకోవచ్చు, లేదంటే 1% రిస్క్ చేస్తానంటే 1% కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేనంటే 0.5 చేస్తాను స్టార్టింగ్లో. సో 0.5 వచ్చిన తర్వాత 1% వచ్చేస్తుంది కదా, అంటే $100 ప్రాఫిట్ వచ్చింది కదా. తర్వాత రోజు $100 ప్రాఫిట్ వచ్చిన తర్వాత రోజు ఇఫ్ యూ ఫీల్ హై ప్రాబిలిటీ సెటప్ $100 రిస్క్ తీసుకోవచ్చు ఈసారి. అండ్ $200 కోసం వెయిట్ చేయొచ్చు, లేదంటే $50 వెయిట్ చేసి మళ్ళీ 100 కోసం తీసుకోవచ్చు. అకౌంట్ కొత్తలో ఉన్నప్పుడు, ఐ మీన్ తక్కువలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా రిస్క్ అనేది తక్కువ చేసుకోండి. వన్స్ మీరు $200 కానీ $300 కానీ రీచ్ అవుతారు కదా, అప్పుడు రిస్క్ రివార్డ్ కొంచెం పెంచండి. లైక్ రిస్క్ అనేది కొంచెం పెంచి అగ్రెసివ్గా వెళ్ళండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో రిస్క్ చేస్తున్నారు. ఒకవేళ పోయినా సరే ఈ అమౌంట్ అనేది మీకు రాదు కదా. ఇది జస్ట్ ఛాలెంజ్ పెట్టాడు వాడు, నీకు 6 lakhs, సారీ 8 lakhs క్యాపిటల్ ఇవ్వాలంటే వాడు నువ్వు ఈ 2 phases క్లియర్ చేయాలి, $1,300 ప్రాఫిట్ అనేది చూపిస్తే నీకు 6 lakh అకౌంట్ క్యాపిటల్ ఇస్తారని చెప్పి ఫండింగ్ పిక్స్ వాడు మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు.
సో మీరు లూజ్ అయితే వచ్చిన ప్రాఫిట్లో లూజ్ అవుతారు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ $10,000కి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ $50 రిస్క్ చేయండి. కానీ ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ రిస్క్ చేయండి. 10,200 వచ్చింది అనుకోండి, $200 రిస్క్ చేసి 1:1 దగ్గరగా ఆపేసుకోండి, పర్వాలేదు. 10,400 అలా తీసుకోవచ్చు. మళ్ళీ 10,000కి వచ్చేస్తారు కదా, ఇన్ కేస్ అది ఫెయిల్ అయ్యి 10,000కి వచ్చేస్తే అప్పుడు మళ్ళీ $50తో 1:2 ఫాలో అవ్వండి. ఓకే. సో మన మెయిన్ టార్గెట్ ఏంటి ఇక్కడ, $800 అనేది ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే కొంచెం రిస్క్ అనేది పెంచాలి. కానీ విన్ అవుతున్నప్పుడు అగ్రెసివ్గా ఉండాలి, లూజ్ అవుతున్నప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఓవర్ ట్రేడింగ్ చేయకండి. సో నిన్న నాకు 3 ట్రేడ్స్ తీసుకున్నట్టు యాక్చువల్గా. ఓకే, సెటప్స్ ప్రకారం కొంచెం కొంచెం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని కొంచెం కొంచెం లూజ్ అయ్యాను. కానీ నార్మల్గా నేను ఒక $100 మాక్సిమం లాస్ లిమిట్ నేను ఎఫోర్డ్ చేస్తాను. సో నిన్న ఫస్ట్ ట్రేడ్ $100 ప్రాఫిట్ వచ్చింది, ఆ తర్వాత $100 లాస్ వచ్చింది. సో ఇంకా క్లోజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఏం ఫైట్ చేయలేదు. నాకు తెలిసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అంటున్నాను. కానీ నా రూల్స్ అనేవి నేను ఎప్పుడు కూడా క్రాస్ చేయను. ఎందుకంటే వన్స్ మీరు ఒక రూల్స్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు మార్కెట్ ఎలా అయినా అవనివ్వండి, సో లెట్ ఇట్ మూవ్, బట్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ రూల్స్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ సిస్టమ్, అంతే. వాట్ ఎవర్ సిగ్మెంట్ ఇట్ కి మేబీ, నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, క్రిప్టో కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, బిట్ కాయిన్ కానివ్వండి, డాలర్స్ కానివ్వండి, రూపీ కానివ్వండి, ఏదన్నా సరే మీరు ఏం చేస్తారు, సిస్టమ్ని ఫాలో అవ్వండి. అండ్ ఈరోజు యా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు నేను. కాకపోతే ఫస్ట్ ప్రాఫిట్స్ తీద్దాము, ఆ తర్వాత విన్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రైలింగ్ టార్గెట్స్ అనేవి తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో డన్ ఫర్ ద డే. సో నిన్న అడిగారు క్లయింట్ అకౌంట్, ఐ మీన్ ఎలా చేస్తున్నారు లైవ్ ట్రేడింగ్ చేయమని. గోల్డ్లో అంత ఈజీ ఏం కాదు లైవ్ ట్రేడింగ్ అంటే, ఇంకా అస్తమానం చూపించాలి. ఈ రోజు అంటే టార్గెట్ ఫాస్ట్గా అయిపోయింది, ప్రతిరోజు ఇలా ఫాస్ట్గా అవుతుంది అని రూల్ ఏం లేదు. అలా వెయిట్ చేస్తూ ఉండాలి. పేషెన్స్ చాలా ముఖ్యం ఈ గోల్డ్లో. సో స్టాక్ మార్కెట్లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, బట్ ఈ గోల్డ్లో అనేది ఇంకా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో గోల్డ్ అనే కాదు, ఈ ఫారెక్స్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్, అదైతే చూసుకోండి. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ ఫండింగ్ పిప్స్ మీకు కూడా ఛాలెంజ్ కావాలి, నాకు కూడా ఒక 10 lakhs క్యాపిటల్ కావాలి, నా దగ్గర ట్రేడింగ్ స్కిల్ ఉంది కానీ క్యాపిటల్ లేదనుకుంటే ఫండింగ్ పిప్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి, అండ్ మొత్తం డీటెయిల్స్ కూడా లాస్ట్ 2 వీడియోస్లో చెప్పాను, అది కూడా చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. ఓకే.